కర్ణుడిని ఎవరు దానం అడిగినా ఇస్తాడు, అలాగే ధర్మరాజు కూడా ఇస్తాడు. కానీ కర్ణుడినే దానవీర కర్ణ అని ఎందుకు అంటారు? ఇదే విషయం కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు కొన్ని రోజుల పాటు ఒక పెద్ద తుఫానును సృష్టిస్తాడు. కొంతమంది బ్రాహ్మణులను ధర్మరాజు వద్దకు కర్ణుడు వద్దకు పంపిస్తాడు. ముందుగా బ్రాహ్మణులు ధర్మరాజు వద్దకు వెళ్లి, ధర్మరాజా, మేము హోమం చేయదలిచి వచ్చాము, మాకు 100 కేజీల చందనపు చెక్క కావాలి అని అడుగుతారు. ధర్మరాజు తన భటులను పంపించి తన రాజ్యమంతా వెతికిస్తాడు. కానీ ఎక్కడా పొడి చెక్క దొరకదు. హోమంకి తడి చెక్క పనికిరాదు కాబట్టి నేను ఇవ్వలేను, ఇంకా ఏదైనా అడగండి అని చెబుతాడు. దాంతో ఆ బ్రాహ్మణులు కర్ణుడు వద్దకు వెళ్లి అడుగుతారు. అప్పుడు కర్ణుడు ఆలోచించి తన భవంతిలో ఉన్న కిటికీలను ద్వారాలను పగలగొట్టించి ఆ పొడి చందనపు చెక్కని బ్రాహ్మణులకి హోమం చేసుకోవడానికి ఇస్తాడు. దానం ఇవ్వడం ధర్మం కాబట్టి ధర్మరాజు దానం ఇస్తాడు. కానీ కర్ణుడికి దానం అనేది స్వభావం, అందుకే కర్ణుడిని దానవీర కర్ణ అంటారు. ఇదే విషయం కృష్ణుడు అర్జునుడికి చెబుతాడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి. జై శ్రీకృష్ణ.